అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారినే వరదలు లెక్క ఇప్పుడు ఈ గవర్నమెంట్లో తిట్లు వాడుతూనే తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిగా తిట్ల దండకం చదువుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటుండు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వీకేస్తాడట, మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనానే, ఆయన ఒక వేగు చుక్క. ఆయన ఈయన చూసి చూడగలుగుతాడా, అసలు ఆలోచన చేయగలుగుతాడా, ఆయన ఈయనకు అర్థమవుతాడా, అంతం చిక్కుతాడా? ఈయన వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకున్నాం మనం. అట్లాంటివి ఈయన వచ్చి కేసీఆర్ మొక్క మొలవనియా అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్గా తీసుకునేటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఒకటే సూత్రం పోయినాం, మనం ప్రజలు నమ్ముకున్నాం, ప్రజల దగ్గరికి పోయినాం, ప్రజలతో మాట్లాడినాం, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసినాం. అందుకే ఇవాళ 3వసారి కూడా అంకుల్ ఆధ్వర్యంలో సంజయ్ గెలుపు అన్నది ఒక్క రోజులో వచ్చింది కాదు. మీరందరూ రాత్రి పగలు తిరిగి ప్రతి ఒక్కరికి కష్టంలో నష్టంలో కలిసి ఉంటేనే ఇంతవరకు గెలిపించింది కదా. ఉట్టిగానే గాల్లో గెలవరు కదా ఎవరు కూడా. అది జరిగిందంటే దాని వెనుక అంకుల్ యొక్క స్ట్రాటజీ ఉంది, అంకుల్ యొక్క కష్టం ఉంది, మీ అందరి యొక్క కష్టం ఉంది అనేటటువంటి విషయం మా గుండెల నిండుగా తెలుసు. దానికోసం మీ అందరికీ కూడా